Vishnu Gururdevo Maheshwara Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. వాసుదేవ హల్లెలూయా. 18/2/2024 ఆదివారం ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఏం చేస్తున్నాం? రోజుకి కొద్దిసేపు, రోజులో 24 గంటలు ఉంటే 23 గంటలు సేపు, 23 గంటలు, 24 గంటలు 1 గంట ఏం చేస్తున్నాం? మనకి కనపడే దాంతో సంతృప్తి చెందకుండా ఈ కనపడే దానికి ఆధారమైంది ఏంటా అని చెప్పి వెతకడం మొదలుపెట్టాం. అంటే అక్కడ రెండు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకి ఎదురుగా కనిపించేది ఒకటి, దీన్ని ఆధారంగా దీన్ని నడుపుతున్నటువంటిది ఇంకొకటి ఏదో ఉంటుంది. రెండు విభాగాలు మనకు ఉన్నాయి. ఆ కనపడింది ఏదో దాన్ని కూడా చూద్దాం. ఒక్కదాన్నే చూసి మేలకుండా ఉంటే ఎట్లాగే మనం దాన్ని కూడా ఆ ప్రయత్నంలో మనం రోజుకు 1 గంట కేటాయించాం. మనకున్న 23 గంటల్లో అంటే చాలా ఎవరి పనులు వాళ్ళకుంటాయి. క్షణం విశ్రాంతి లేకుండా మనం జీవితాన్ని గడిపేస్తున్నాం. అంత పని ఒత్తిడిలో కూడా కొంచెం సేపు, మొత్తం 24 గంటల్లో 1 గంట అనేటప్పుడు కల్లా
చాలా కొద్ది శాతం దీనికి కేటాయించుకున్నాం. ఆ ప్రయత్నంలో మనం బైబిల్ గ్రంథాన్ని తీసుకుని బాహాటంగా ఉన్నటువంటి అక్షరాలు, ఆ పదాలు, వాక్యాలు కాకుండా ఆ వాక్యాల వెనక ఏమిటి దాగి ఉన్నది చూస్తున్నాం. ఇప్పుడు ఇట్లాగా అంటే ఇది దేంట్లోకి వచ్చేస్తుంది, ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. ఫుల్ అని ఎందుకు అనాల్సి వచ్చింది? మనం 23 గంటలు ఏం చేస్తున్నాం, బాహ్యంగా ఉన్న విషయానికి సంబంధించి చూసుకుంటా వెళ్తున్నాం. అది సగమే అయింది. మరి దానికి ఆధారమైన దానికి గురించి తెలుసుకోవడం కోసం మనం 1 గంట కేటాయించాం. ఈ రెండు కలిపి చూసుకుంటే తప్ప మన గురించిన విషయం పూర్తిగా బయటకు రాదు. అప్పుడు ఫుల్ నాలెడ్జ్ అవుతుంది. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. మనల్ని మనం తెలుసుకోవడంలో పూర్తిగా తెలుసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు సగం సగమే తెలుసుకుంటున్నాం. ఆ మిగతా సగాన్ని పూరించడానికే ఈ ప్రయత్నం. రోజుకి 1 గంట కేటాయించుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, రెండు కలిసేటప్పటికల్లా ఫుల్ నాలెడ్జ్ వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి శక్తి. అంటే ఫుల్ నాలెడ్జ్ ఎవరికి ఉంది? దైవం ఒక్కడికి ఉంది. పూర్తి సంపూర్ణమైనటువంటి జ్ఞానము, పరిపూర్ణుడుగా ఉన్నాడు. కాబట్టి మనం పరిపూర్ణుడు అనేటప్పటికల్లా అద్భుతమైన శక్తి, అనంతమైన శక్తి, అపరిమితమైన శక్తి కలవాడుగా ఉంటాడు. మనం కూడా ఈ రెండు తెలిసేటప్పటికల్లా మనము దైవంగా మారిపోతున్నాం, పరిపూర్ణులుగా మారిపోతున్నాం. పరిపూర్ణుడు అయ్యేటప్పటికల్లా అనంతమైన శక్తి, అపరిమితమైన శక్తి, ఆది అంతములు లేని శాశ్వతత్వానికి వెళ్ళిపోతూ ఉన్నట్టయింది. అప్పుడు అద్భుతమైన శక్తి మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అట్లా అద్భుతమైన శక్తులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉదాహరణలు కొన్ని మనం చూస్తున్నాం. The stories of Adam and Eve, the tempting serpent on the tree of knowledge of good and evil in the garden of Eden. ఇవన్నీ అంటే ఒకదానికి సంకేతంగా ఇవ్వబడ్డాయి. సృష్టి క్రమము, ఉత్పత్తి, పరిణామము, లయమవటం, వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏమైతే ఉన్నాయో, ధర్మాలు ఏవైతే ఉన్నాయో, వాటికి అనుగుణంగా కథారూపంలో మనకి ఇవన్నీ ఇచ్చాయి. గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనేటప్పుడు కల్లా బుద్ధిమయ కక్ష. ఆత్మ దగ్గర నుంచి సృష్టి మొదలైంది. ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటూ, అంటే ఆత్మ దగ్గర నుంచి బుద్ధికి దిగటం, అంటే బుద్ధిని ఉపాధిగా చేసుకున్న ఆత్మ కిందకి దిగింది అన్నట్టు. ఆ బుద్ధిమయ క్షేత్రమే గార్డెన్ ఆఫ్ ఈడెన్. మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగం అని భగవద్గీతలో చెప్పింది. క్షేత్రజ్ఞుడు, క్షేత్రము, ఆ క్షేత్రమే ఈ గార్డెన్ ఆఫ్ ఈడెన్. క్షేత్రజ్ఞుడు ఆత్మ, క్షేత్రము గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఇక్కడ క్షేత్రము భగవద్గీతలో బుద్ధి, బుద్ధిమయ కక్షని మనకి పరిచయం చేయటం కోసం ఒక కథలాగా ఇక్కడ ఇచ్చాము. అబ్రహాం రెడీ టు సాక్రిఫైస్ హిస్ సన్ ఇస్సాక్ ఆన్ ఎ మౌంటైన్. ఏంటి మనం సాక్రిఫైస్ చేయాలి? ఎందుకని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది? ఎందుకు బలివ్వాల్సి వస్తుంది? ఎందుకు సమర్పించాల్సి వస్తుంది? ఆయన తనను తాను బలి తీసుకున్నాడు.
తనను తను బలి తీసుకోవటం వల్ల ఒకటి అనేకమైంది. లేకపోతే ఒకటి ఒకటిగానే ఉండేది, తను తనుగానే ఉండేవాడు. అనేకం అనే ప్రశ్న లేదు, ఇంకా అనేకం అనేది అవకాశమే లేదు. అనేకము అనేటప్పుడు కల్లా ఆ ఏకము ఏదైతే ఉందో దాన్ని బలి చేయటం వల్ల, దాన్ని సాక్రిఫైస్ చేయటం వల్ల, దాన్ని అర్పించడం వల్ల ఇప్పుడు ఏమైంది, అనేకమైపోయింది. ఇప్పుడు మళ్ళీ అనేకం నుంచి మనం ఎక్కడైనా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలంటే దాన్ని మనం త్యాగం చేయాలి, దాన్ని బలి చేయాలి, బలి తీసుకోవాలి, దాన్ని సమర్పించాలి. అప్పుడు కానీ నెక్స్ట్ ఇంకొకటి ఏదైతే అడుగుతున్నామో దానికి. కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ మనకి వద్దండి, తీసేయాలంటే దాన్ని బలి చేయాలి, దాన్ని సమర్పించాలి. వద్దని కాదు, మనం దాన్ని సమర్పిస్తే, దాన్ని బలి చేస్తే, సాక్రిఫైస్ చేస్తే అప్పుడు మనకి ఇంకొక స్థితి ఏదైతే ఉందో అది అక్కడికి వస్తుంది. సుఖమైన స్థితి, మనం ఏదైతే కావాలనుకుంటామో ఆ స్థితి వస్తుంది. బలి చేయటం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిలువున తన్ను తాను సమర్పించుకోవటం, తన్ను తాను ఆకృతి చేసుకోవటం. అట్లాగా మనల్ని, మన కష్టాలను అట్లాగా చేయాలి, వాటి పట్ల వ్యతిరేకతతో కాకుండా, వాటి పట్ల నిరసన భావంతో కాకుండా, అప్పుడు అది దాని తరువాత స్థితి వస్తుంది. అట్లాగే ఏకం అనేకమైంది. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు, మళ్ళీ ఏకత్వం కావాలి అంటే ఈ అనేకత్వాన్ని బలి చేయాలి. ఈ అనేకత్వం అనే తన కుమారుణ్ణి బలి చేయటానికి సిద్ధమయ్యాడు. అబ్రహాం రెడీ టు సాక్రిఫైస్ హిస్ సన్ ఆన్ ఎ మౌంటైన్. ఎక్కడ చేస్తున్నాడు అది? శిఖరాన, కొండ శిఖరాన. శిఖరం అంటే హైయెస్ట్ స్టేట్, అంటే బుద్ధి దాటి ఆత్మస్థాయికి వెళ్ళిపోయిన స్థితి అది. అక్కడ జరుగుతుంది ఈ సాక్రిఫైస్ అనేది, బలి అనేది. ఏలియా అండ్ ద స్టిల్ స్మాల్ వాయిస్, అది కూడా మనం చెప్పుకున్నాం. ఏలియా అండ్ ద స్టిల్ స్మాల్ వాయిస్, ఎర్త్క్వేక్, ఎయిర్, ఫైర్, ఈ 3 రకాలు అతన్ని దగ్గరికి వచ్చి అతన్ని పలకరించి వెళ్ళిపోయాక అప్పుడు స్టిల్నెస్ వచ్చింది, నిశ్చలత్వం. ఇప్పుడు స్మాల్ వాయిస్ గా ఆ దైవవాణి వినపడింది ఆయనకి. ఎందువల్ల అంటే ఆ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అది అనుభూతి చెందటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. మోసెస్ ఆన్ మౌంట్ సినాయ్ రిసీవింగ్ ద 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలని ఆయన అందుకోవటం. అలాగే యెహోషువ మేకింగ్ ద సన్ అండ్ మూన్ స్టాండ్ స్టిల్. యెహోషువ మేకింగ్ ద సన్ అండ్ మూన్ స్టాండ్ స్టిల్, ఇది కూడా మనం ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయనకి ఎంత శక్తి, అపారమైన శక్తి, అనంతమైన శక్తి ఉండడం వల్ల యెహోషువకి సూర్యుడిని ఆగు అంటే, సూర్యుడు ఆగటం అనేది కుదిరే పని కాదు, ఆగాడు అంటున్నాం. ఆయన ఆగటం వల్ల ఆయనతో పాటు తిరిగి చంద్రుడు ఆగాల్సి వచ్చింది. చంద్రుడు తనకి సొంతంగా తిరగటం అయ్యింది. ఇద్దరు ఒకళ్ళని అనుసరించి ఒకళ్ళు తిరుగుతుండాలి. ఒకళ్ళు ఆగారంటే ఇంకొకళ్ళు ఆగటం తప్పనిసరిగా ఆగాల్సి వస్తుంది. కాబట్టి చంద్రుడు కూడా ఆగిపోయాడు ఆయన యొక్క ఆజ్ఞతో. యెహోషువ యొక్క అపరిమితమైన ఆ శక్తి వల్ల, ఆ శక్తితో వల్ల ఆజ్ఞ ఇవ్వగలిగాడు. ఆ ఆజ్ఞని సూర్యుడు అనుసరించాడు, చంద్రుడు అనుసరించాడు. ఇక్కడ ఇవన్నీ ఏ సందర్భంలో ఇస్తున్నారు? ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్.
సంపూర్ణమైనటువంటి విజ్ఞానము, తనను గురించిన సంపూర్ణమైన విజ్ఞానం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు పరిపూర్ణుడుగా అయిపోతాడు. పరిపూర్ణుడు అవ్వగానే అద్భుతం, ఆ దైవానికి ఏ శక్తులు అయితే ఉన్నాయో వీడికి ఆ శక్తులు ఉంటాయి. అటువంటి అద్భుత శక్తులు ఉన్న సమయంలో ఎలాగా వీళ్ళు వాటిని ఉపయోగించారు, ఎక్కడ దుర్వినియోగం కాపాడలేదు. యోనా ఇన్ ద బెల్లీ ఆఫ్ ద వేల్, తిమింగలం పొట్టలో యోనా ఉండటం, మళ్ళీ దాన్ని చీల్చుకుని బయటికి రావడం. ద నేటివిటీ ఆఫ్ ద లార్డ్ క్రైస్ట్ ఇన్ స్టబుల్. అవతార పురుషులు ఎప్పుడు రాజాంతపురాల్లో అద్భుతమైన భవనాల్లో జన్మించడం ఉండదు. అంటే వాళ్ళు వచ్చింది ఈ ప్రపంచ మానవాళి కోసం, బాధలు అనుభవిస్తున్నటువంటి మానవాళి కోసం వచ్చారు. కాబట్టి చాలా సాదాసీదాగా ఉండే సాధారణమైన కుటుంబాల్లో జన్మిస్తుంటారు, లేకపోతే సాధారణమైన ప్రదేశాల్లో జన్మిస్తుంటారు. మరి దేవకి వసుదేవులు అంటే రాజులు, వాళ్ళు రాజాంతపురంలో జన్మించాల్సింది కృష్ణుడు చెరసాల్లో జన్మించాల్సిన అవసరం ఏర్పడింది. చెరసాల్లో జన్మించాడు. అంత అవతార పురుషుడి మొత్తానికి పరమాత్మ తత్వానికి సంబంధించినవాడు చెరసాల్లో జన్మించాడు. అట్లాగే ఇప్పుడు క్రీస్తు పశువులశాలలో జన్మించాడు. అంటే ఈయన రావడానికి ముందే జ్ఞానులు ఈయన యొక్క రాకడ గురించి భవిష్యద్వాణిగా చెప్పారు. దాంతో అప్పుడు ఆ కాలంలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకి అది వ్యతిరేకం అవుతుంది అన్న భావనతో ఇతను పుడితే చంపేయాలి అన్న దీంతో ఉన్నారు వాళ్ళు. కృష్ణుని ఎట్లాగైతే చంపేయాలి అన్న ఉద్దేశంతో కంసుడు ఉన్నారు. అష్టమ గర్భము తనని సంహరిస్తుంది అని ఆకాశవాణి పలికింది. దాంతో కంసుడు భయపడ్డాడు. వరుసగా 8వ గర్భం దాకా ఆకుండా ఏమో ఎవరో ఏం చేస్తారో తెలియదు అన్నట్టుగా దేవకి పుట్టిన ప్రతి పిల్లవాడిని చంపేస్తూ కూర్చున్నాడు. అట్లాగా యేసుక్రీస్తుని చంపేయాలని చూశారు. అందుకే ఎవరికి తెలియకుండా అన్నట్టుగా రహస్యంగా ఆ పశువుల స్టాబుల్ ఆ శాలలో జన్మ తీసుకున్నాడు ఆయన. నేను పశువులు ఎట్లాగైతే తమ జీవితం తమది కాదు, తమ చుట్టూ ఉన్న వారికి తమ నుంచి వచ్చే పాలు పాలుని వాళ్ళకి ఇవ్వటం, తర్వాత పశు సంపదను వృద్ధి చేయటం, అందుకని తను ఒక ఆవులాగా ఒక గేదలాగా పోషించడానికి అన్నట్టుగా, ఈ సమస్త మానవాళిని పోషించడానికి అన్నట్టుగా పశువుల శాలలో సంకేతంగా అక్కడ జన్మించడం జరిగింది. అట్లా ఎన్నో రకాలుగా అట్లా మనం వాటిలో ఉన్నటువంటి సంకేతానికి సంబంధించిన విషయాలు మనం చెప్పుకోవచ్చు. నిగూఢంగా రహస్యంగా ఉన్న భావాలు, అర్థాలు. తర్వాత ఈజ్ వెదరింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. నేను ఒకసారి వెళ్తుంటే ఆకలేసింది. అత్తి చెట్టు ఉంది అక్కడ. అత్తి పండు నాకు ఇవ్వు అని అంటే అత్తి పండ్లు లేవు, అది సీజన్ కాదు, పండ్లు లేవు. అది సీజన్ కాదు, అందువల్ల పండ్లు ఇవ్వలేకపోయింది. వెంటనే ఆయనకి కోపం వచ్చి దాన్ని శపించాడు, ఎండిపోయింది.
అది తన చుట్టూ ఉన్న వాళ్ళకి తన మీద విశ్వాసము, నమ్మకము పెంపొందించడానికి ఒక క్రియ చేయాల్సి వచ్చింది. అసాధారణ క్రియ. వెదరింగ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ. అంటే మనం ఇతరులకు ఉపయోగపడేటట్టు ఉండాలి. లేకపోతే ఎందుకు ఇంకా వృధా అన్నట్టుగా. ఇతరుల ఆకలి, ఇతరులకి మనం ఉపయోగపడకుండా ఈ భూమి మీద ఉండడం అనవసరము అన్నట్టుగా అది సంకేతంగా మనకి చూపించారు. అంటే మనం ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి అన్న దానికోసం. ఈజ్ స్టిల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్. ది స్టిల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్. స్టిల్లింగ్ అంటే నిశ్చలంగా కదలకుండా, నిలకడగా, స్థిరత్వముగా. మరి దాని మీద వెళ్తున్నారు పడవ మీద సముద్రంలో. ఈయన హాయిగా నిద్రపోతున్నాడు. హఠాత్తుగా గాలివాన వచ్చింది, తుఫాను వచ్చేసింది, పెద్ద అలజడి కలిగింది. ఇది వీళ్ళు ఉన్నటువంటి పడవ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు శిష్యుల యొక్క ప్రార్థనని ఆలకించి అప్పుడు లేచి ఆయన మేల్కొని మేల్కొంచి ఆగు అన్నాడు. అది ఆగిపోయింది. ఇవన్నీ అద్భుత శక్తుల యొక్క ప్రదర్శన. ఎట్లాగా ఉపయోగపడేటట్టుగా ప్రదర్శిస్తారు. ఈజ్ స్టిల్లింగ్ ఆఫ్ ద టెంపెస్ట్. తుఫాను, గాలివాన, తీవ్రమైన అలజడి, ఆందోళనగా ఉన్నటువంటి సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉన్నదాన్ని శాంత స్థితిలోకి తీసుకొచ్చాడు తన ఒక్క మాటతో, వచ్చే సైగతో, చేతిని చూపించి ఆగు అని అన్నాడు. His healings and rising of people from the dead. ఎంతో మంది వాళ్ళ అనారోగ్యాల నుంచి ఉపశాంతి కలిగించాడు. కుష్టు వ్యాధిని నివారించాడు. తర్వాత 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ బహిష్టుకి సంబంధించి బ్లీడింగ్ అవుతుంటే ఈయన ఏమి చెప్పకుండానే ఆయన యొక్క అంగీ, ఆయన ధరించిన అంగీ చివర వసని పట్టుకుంటేనే ఆమెకి తగ్గిపోయింది. ఇట్లా ఎన్నో స్వస్థతా క్రియలు, ఎన్నో రకాలు చేశాడు ఆయన. చనిపోయిన వాళ్ళని బతికించాడు. పీపుల్ ఫ్రమ్ ద డెడ్. ఈ ఇటువంటి పనులన్నీ జరగాలి అంటే సాధారణమైనటువంటి మన మానవుడికి ఉండేటటువంటి శక్తులు ఇట్లాగా చేయగలము. చేస్తే ఎవరికి వాళ్ళు మనమే చేసుకునే వాళ్ళం కదా, ఎవరు చేయలేము. సాధారణ మానవుడికి సాధ్యమయ్యే పనులు కాదు. ఎట్లాగా సాధ్యమవుతుంది? మరి మన కంటికి ఎదురుగా తెలుస్తూనే ఉంది. అతనికి తగ్గింది. ఆయన సముద్రం మీద తుఫాన్ని ఆపాడు. అది ఎవరి వల్ల అయినా అవుతుందా? ఎంత అసాధ్యమైన క్రియ అది, ఊహకి అందనది. అని ఆపాడు. ఇవన్నీ అద్భుతమైనటువంటి శక్తి. ఇందువల్ల పరిపూర్ణత్వాన్ని పొందడం వల్ల ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. తనను గురించి తను తెలుసుకొని దాన్ని అనుభూతి చెందటం. తనను గురించి తాను తెలుసుకోవడమే కాకుండా తెలుసుకున్నందువల్ల ఉపయోగం లేదు. తెలుసుకోవడం ఒక విభాగం, దాన్ని అనుభూతి చెందటం రెండోది. రెండు కలిపితే కానీ పూర్తి కాదు. మనం ఎట్లాగైతే మన ఎదురుగా కనిపిస్తుందని చూస్తున్నాం కాబట్టి అవన్నీ తెలుస్తున్నాయి మనకి, కానీ అది కొంత దీనికి ఆధారమైంది ఏంటో ఆ రెండో విభాగంకి వెళ్తే కానీ మనకి పూర్తి కాలేదు. మ్యాన్, ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. తనను గురించి తాను అంటే బాహ్యమే కాకుండా
లోపలది కూడా. ఈ రెండిటికి ఆధారంగా ఉన్నది ఏదైతే ఉందో అది. His resurrection and his ascension. ఈయన సిలువ వేసిన తర్వాత మరణించాడు. సమాధిలో సమాధి చేశారు. ఒక కొండ గుహలో పెట్టి సమాధి చేశారు. పెద్ద రాయి అడ్డు పెట్టాడు. ఎందుకంటే మళ్ళీ ఆయన లేచి వస్తాడు అని చెప్పి అంతకుముందు భవిష్యత్తు వాణి ఉంది. అందుకని మళ్ళీ ఆయన వచ్చేస్తే చాలా ప్రమాదం అని చెప్పి రాకుండా ఉండటానికి ఒక మానవుడు ఆ రాతిని జరపాలి అంటే అత్యంత కష్టమైంది. అంత పెద్ద రాతిని ఆ గుహ ద్వారానికి అడ్డుగా పెట్టేశారు. ఇంకా ఆయన ఏమాత్రం ఒకవేళ లేచిన మరణం నుంచి మరలా పునరుజ్జీవుడై లేచినప్పటికీ బయటికి రావడానికి వీలు పడదు అన్నట్టుగా పెద్ద రాయి అడ్డం పెట్టారు. కానీ ఆయన లేవను లేచాడు. శుక్రవారం నాడు వేస్తే ఆదివారం నాడు పునరుత్థానం, మరణం నుంచి మరలా పునర్జీవుడయ్యాడు. మరణం లేదు అని చెప్పి అందరికీ ప్రకటన చేసినట్టు అయింది, మృతత్వ స్థితిలో ఉన్నట్టుగా. అండ్ అసెన్షన్, అక్కడి నుంచి కొంతమంది కనపడి సశరీరంగా ఇప్పుడు హెవెన్కి వెళ్ళిపోయాడు, లోకాలకి వెళ్ళిపోయాడు. రెజరెక్షన్ అండ్ హిజ్ అసెన్షన్, ఇవన్నీ చేయాలంటే సాధారణ మానవుడికి అవకాశం ఉందా? మనం ఎంతో మందిని చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళని సమాధి చేసేస్తున్నాం, లేకపోతే బూడిద చేసేస్తున్నాం, మళ్ళీ లేదు వాడు. అటువంటి దీన మళ్ళీ లేచాడు. లేచి ఊర్ధ్వలోకాలకు వెళ్ళి మనం చూస్తుండగా these all revealed in allegory the secret of power. అద్భుతమైనటువంటి, అతీంద్రియమైనటువంటి, అపరిమితమైనటువంటి, అనంతమైనటువంటి ఆ శక్తిని, ఆ శక్తి యొక్క రహస్యాలని తెలియజేస్తుంది. ఆ శక్తి యొక్క రహస్యాలు ఎట్లాగా ఉన్నాయి? ఇన్ ఎలిగరీ, ఎలిగరీగా, దృష్టాంతముగా, రూపకాలంకారముగా, సంకేతంగా చెప్పబడ్డ కథలు ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినవి కూడా. జరగకపోతే ఆ సువార్తలు రావు కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, నలుగురు సువార్తలు ఇచ్చారు. ఆ నలుగురు ఏంటి, ఊరికి ఇంట్లో కూర్చొని రాయలేదు, ఊహలుగా ఆయన్ని ఆకాశాన్ని ఎత్తేయాలని చెప్పి రాయలేదు. ఆయనతో పాటు తిరుగుతుంటే ఆయన ఏమేమి మాట్లాడాడో, ఏమేమి క్రియలు చేశాడో వాటిని చక్కగా పూర్తి చేశాను వీళ్ళు, జరిగినట్టుగా. మరి మన కళ్ళ ముందే 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఎంత అద్భుతమైన శక్తి ఉండాలి! శక్తి యొక్క వివరాల్ని, ఆ రహస్యం, దాంట్లో ఉన్నటువంటి సంకేతాలని దీంట్లో తెలియజేశారు. వీటి ద్వారా, ఈ కథల ద్వారా, ఈ సన్నివేశాల ద్వారా ఆల్ రివీల్. ఈ సన్నివేశాలన్నీ కూడా, ఈ సంఘటనలన్నీ ఏంటి తెలియజేస్తుంది మనకి? ఇన్ ఎలిగరీ ద సీక్రెట్ ఆఫ్ పవర్, రహస్యంగా ఉన్నటువంటి, గూఢంగా దాగి ఉన్నటువంటి అనంతమైన శక్తిని, అది సంకేతంగా, దృష్టాంతరంగా, రూపకాలంకారంగా ఇచ్చినటువంటి విషయాలుగా మనకి అందించాలి. ఇట్లా మనం కథలన్నీ, ఈ సన్నివేశాలన్నీ, బైబిల్లో ఉన్న ప్రతి సన్నివేశము ఈ పద్ధతిలో ఉంటుంది. ఇట్లాగో రెండు కలిపి ఉన్నాయి. ఒక్క విషయమే కాదు, మనకి తెలిసినటువంటి బాహ్యంగా ఉండే ఆ రూప జగత్తుకి సంబంధించిన విషయమే కాకుండా, దానికి ఆధారమైనటువంటి, కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఆ జీవము,
చైతన్యంకి సంబంధించి కూడా కలిపి రాయటం వల్ల, ఆ రెండు కలవడం వల్ల రెండిటితో ఉన్న వాళ్ళం మనం. మళ్ళీ రెండు కూడా కాదు, ఆ చైతన్యమే రూపంగా మారింది అన్న గ్రహింపు, అన్న ఎరుక, తద్వారా అనుభూతి చెంది బ్రహ్మాండమైన శక్తి విడుదలైంది. ఎందుకు మనందరికీ శక్తి లేని వాళ్ళంగా, శక్తిహీనులుగా, చాలా సాధారణంగా అక్కడ ఆ దూరంగా టేబుల్ మీద ఒక వస్తువు ఉంది, అది కావాలి మనకి. ఆ వస్తువు లేచి వెళ్ళి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ వస్తువుని తీసుకుని మళ్ళీ ఇందాక ఎక్కడ కూర్చున్నామో అక్కడికి వచ్చాము. వస్తువునే తెచ్చుకో, మన దగ్గరికి రావటం లేదు. మనం కూర్చొని నాకు ఆ వస్తువు కావాలి రా అంటే వస్తుందా? మనకి లేదు కదా. మనమే వెళ్ళాలి ఆ వస్తువు దగ్గరికి. ఇలా వస్తువుని పట్టుకుని మళ్ళీ మన దగ్గర ఇక్కడికి రావాలి, మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడికి రావాలి. అటువంటి అద్భుత శక్తులు ఆగమంటే ఆగిపోతున్నాయి, రమ్మంటే వస్తున్నాయి. ప్రాణమే, మృత్యువే నేను చెప్పినట్టు వింటుంది. వెళ్ళిపో అంటే వెళ్ళిపోతా ఉంది. చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు. మృత్యు ఉండడం వల్ల కదమ్మా చనిపోయింది. మృత్యువు లేకుండా వెళ్ళిపోయింది, మృత్యు దేవత వెళ్ళిపోయింది. బతికాడు వాడు, మళ్ళీ పునర్జీవితుడయ్యాడు. ఈయన యేసుక్రీస్తు కూడా ఆయన పునరుత్థానం జరిగింది శరీరంగా. ఇప్పుడు ఆత్మగా ఒక మంచు రూపంలో కనపడటం కాదు, సశరీరంగానే భౌతిక దేహంతోనే మరలా లేచాడు. This aspect of the universal wisdom is also revealed in such non-biblical stories. బైబిల్లోనే కాకుండా ఇంకా చాలా చోట్ల పురాణ కథలు, మనకి పురాణాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో అన్ని రకాల జాతులకి సంబంధించి ఎన్నెన్నో పురాణ కథలు ఉన్నాయి. గ్రీకు, ఈజిప్షియన్, రోమన్లు, చాల్డియన్లు, ఇలాగా వాళ్ళకి సంబంధించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. ఆ పురాణ కథల నిండా కూడా ఇవే నాన్ బిబ్లికల్ స్టోరీస్. బైబిలే కాకుండా బైబిల్లో ఈ స్టోరీస్ అన్ని వచ్చిన మనకి కథలన్నీ, ఈ సన్నివేశాలని వివరించడానికి ఈ అసాధారణమైన శక్తిని ప్రదర్శించినటువంటి ఈ సన్నివేశాలన్నీ, ఏ సన్నివేశాల్లో ఇటువంటి అసాధారణమైన శక్తిని ఉపయోగించారు అవన్నీ మనకి బైబిల్లోనూ వచ్చినాయి. బైబిల్ ఒక్కటేనా కాదు, బైబిల్తో పాటు నాన్ బిబ్లికల్ స్టోరీస్ యాజ్ దోస్ రిలేటింగ్ టు లేబర్స్ ఆఫ్ హెర్క్యులస్ అనే, అంటే గ్రీక్ పురాణ కథలకు సంబంధించి, గ్రీక్ మైథాలజీ, గ్రీక్ పురాణ కథల్లో హెర్క్యులస్ అనేవాడు ఒకడు వస్తాడు. వాడు 12 రకాల శ్రమలని పొందాడు. ఆ 12 రకాల శ్రమలు పొందిన తర్వాత పరిపూర్ణుడుగా మారాడు హెర్క్యులస్ అన్న వ్యక్తి. హెర్క్యులస్ అనే అతని ద్వారా, ఆ వ్యక్తి ద్వారా అది ఆ విషయాన్ని మనకి బోధించారు. మనం ఎట్లా పరిపూర్ణుడు అవటానికి ఉన్న పద్ధతుల్లో ఒక పద్ధతి ప్రకారం 12 రకాల శ్రమలు, లేబర్స్, అటువంటి 12 రకాల శ్రమల్ని అతను పొందిన తర్వాత అప్పుడు మోక్ష స్థితిలోకి ఉన్నాడు అన్నట్టుగా, అంటే దైవానుభూతిలోకి వెళ్ళాడు అన్నట్టుగా జరిగింది అన్నమాట. ఎందుకని 12 రకాల శ్రమలు చేయాల్సి వచ్చింది? మరి 12 రకాల రాసులు ఉన్నాయి మనకి. ఆ 12 రకాల రాసుల ఆధారంగానే మొత్తం సృష్టిలా కిందకి దిగింది. భౌతిక సృష్టి స్థూలానికి దిగింది. కాబట్టి మళ్ళీ మనం, అంటే అనేకత్వంలోకి వచ్చింది ఈ 12 రాసుల ద్వారా. మళ్ళా మనం ఏకత్వంలోకి వెళ్ళాలంటే 12 రాసుల్ని అధిగమించాలి.
12 రాసుల కన్నా ఇంకా ముందు ఉన్న ఈ రాసులు లేని స్థితి ఎప్పుడైతే ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాలి మనం. అప్పుడు మనం ఏకత్వంలోకి వెళ్తాం. అందుకని ఈ 12 రకాల శ్రమలు, ఈ 12 రాసుల్ని దాటాడు ఆయన. ఒక్కొక్క రాశికి సంబంధించిన యోగ సాధన పద్ధతి వాటిని చేసుకుంటూ క్రమక్రమంగా పూర్తిగా ఈ 12 రాసుల్ని దాటి 12 రాసుల కన్నా ఇంకా మించిన స్థితి ఏదైతే ఉందో ఆ మూల స్థానానికి వెళ్ళాడు హెర్క్యులస్ ఆయన. అట్లా అంటే మనం ఆ హెర్క్యులస్ పాత్ర ద్వారా చెప్పినటువంటి ఆ సాధన అటువంటి మనకి ఇట్లాగా ఉంది ఈ సృష్టిలో, అటువంటి సాధన చేస్తే మరలా ఏకత్వానికి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉదాహరణ పూర్వకంగా మనకి ఇచ్చారు. వాళ్ళు దర్శించి సృష్టి క్రమాన్ని దర్శించి అది దీన్ని ఈ ఏకత్వం నుంచి అనేకత్వానికి వచ్చిన వాడు మరలా ఏకత్వానికి వెళ్ళటానికి ఎట్లాగా దారి తెలియక ఇక్కడ ఉన్నాం మనం. ఈ అనేకత్వంలో ఈ తిరణాల్లో తిరుగుతున్నాం. ఈ తిరణాల్లో నుంచి ఎట్లాగా మనం బయటకు వెళ్తాం? దారి తెలియటం లేదు. మన ఇంటికి దారి తెలియటం లేదు. అటువంటి స్థితిలో ఈ హెర్క్యులస్ ఈ పురాణ కథ చదవండి. అంటే చదివినంత మాత్రమే రీడ్ ద బుక్స్ ఇన్ ద లైట్ అట్లా కదా ఇచ్చింది. కానీ మనం ఆ 12 శ్రమలు మనం పొంది ఆ 12 శ్రమల తర్వాత వచ్చేటటువంటిది ఏదైతే ఉందో ఆ అనుభూతిలోకి మనం వెళ్ళగలుగుతాం. అట్లా ఇచ్చారు ఆ కథలు. అట్లాగే labors of Hercules, the voyage of the Argonauts to gain the serpent guarded golden fleece at Colchis. ఇది కూడా గ్రీక్ పురాణ కథలకి సంబంధించింది. ఎంత జానపద సినిమాలు మనకి విఠలాచార్య తీసిన జానపద సినిమాల గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అన్నీ కూడా సంకేతమయం, సంకేతయానం, ప్రయాణం, మహాప్రయాణం. ఎటువైపుకి ఈ అనేకత్వం నుంచి ఏకత్వానికి దారి తీసే ప్రయాణాలు అవన్నీ వాటిని సంకేతంగా ఆ కథల్లో పెట్టారు మనకి కథలుగా. మనకి ఈ కామలోకము, ఈ భూలోకానికి ముందుది కామలోకము, మానసిక లోకము అంటే ఇంద్రలోకము, ఈ కామలోకము. వీటన్నిటినీ చక్కగా ఆ పాత రోజుల్లోనే టెక్నాలజీ ఎక్కువ లేని సమయంలోనే ఎంతో చక్కగా మనకి వివరంగా అందించాడు ఆ విఠలాచార్య. ఆయన సినిమాలు గులేబా కావళి కథ, ఆ గులేబా కావళి కథ లాంటిది ఇప్పుడు ఇది ఇక్కడ చెప్తున్నది. ద వాయేజ్ ఆఫ్ ద ఆర్గోనాట్స్. మనం యాస్ట్రోనాట్ అంటాం కదా, అంతరిక్షంలోకి మనం ఉపగ్రహం ద్వారా మానవుణ్ణి పంపిస్తే వాడిని ఏమంటాము? చంద్రుడి మీదకి కానీ ఇంకా ఇతర గ్రహాల మీదకి, లేకపోతే అంతరిక్షంలోకి ఈ చోట్లోకి పంపిస్తే వాడిని యాస్ట్రోనాట్ అంటాం. ఆస్ట్రోనాట్. అట్లాగే ఇది అర్గోనాట్. అర్గో అంటే ఒక ఓడ, ఒక అద్భుతమైన ఓడ అన్నమాట. ఈ ప్రయాణం కోసం ఏర్పాటు చేయబడ్డ ఓడ, తయారు చేయబడ్డ ఓడ అర్గో అన్నది. ఆ ఓడ ద్వారా వాళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి అర్గోనాట్ అన్న పదం వచ్చింది. వాయేజ్ ఆఫ్ ద అర్గోనాట్స్, ఒక మహా ప్రయాణం ఎవరు చేశారు? అర్గోనాట్స్ టు గెయిన్ ద. ఎందుకు చేశారు ఆ ప్రయాణము? సర్పెంట్ గార్డెడ్ గోల్డెన్ ఫ్లీస్, ఒక దివ్యమైనటువంటి సర్పము, దాని యొక్క రక్షణలో ఉన్నటువంటి 24 గంటలు విశ్రాంతి తీసుకోకుండా, కళ్ళు మూయకుండా, ఏ క్షణంలో ఎవరు వస్తారో అన్నట్టుగా వాళ్ళని చంపేయటం, వాళ్ళని కాటు వేసేద్దాం అన్నట్టుగా అప్రమత్తమై ఉందన్నమాట సర్పము, డ్రాగన్.
ఆ సర్పము, సర్పెంట్ గార్డెడ్, ఆ సర్పము చేత రక్షింపబడుతున్నటువంటి, దేన్ని రక్షిస్తోంది అది? గోల్డెన్ ఫ్లీస్. ఫ్లీస్ అంటే మనం గొర్రె యొక్క మొట్టమొదటగా తీసే బొచ్చు అనమాట. గొర్రెకి కొంచెం పెద్దదైన తర్వాత ఇక ఎప్పటికప్పుడు మనకి జుట్టు పెరిగితే జుట్టు కత్తిరిస్తాం. ఈ తల క్షవరం చేయించుకుంటాం అని అంట, మంగళ షాప్ లోకి వెళ్ళి జుట్టు కత్తిరించుకుంటాం. ఇట్లాగా ఈ గొర్రెలకి సంబంధించి ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు అది జుట్టు పెరుగుతూ ఉంటుంది. దాన్ని కట్ చేసి, దాన్ని కత్తిరించి దాన్ని ఉలన దుప్పట్లుగాను ఇట్లా మనకి ఉపయోగపడే, లేకపోతే మేజోళ్ళు గాను, లేకపోతే ఎందుకంటే అది చలి నుంచి రక్షిస్తుంది. చలి దేశాల్లో ఉన్న వాళ్ళకి మందంగా ఉన్నది కావాలి. ఈ ఇవి జుట్టు చాలా మందంగా ఉంటుంది కాబట్టి దాంతో చేసినటువంటి, ఆ ఊలుతో చేసినటువంటి అవి ఇక్కడ ఏంటనమాట, అదొక ర్యామ్ ఉంది, ఒక గొర్రె పొట్టేలు ఒకటి ఉంది. ఇది కూడా పురాణ పాత్ర అనమాట, పురాణాల్లో చెప్పినటువంటి పాత్ర. దాని యొక్క బొచ్చు తీస్తే, మొట్టమొదటగా తీసినటువంటి బొచ్చు మనం ఏం చేస్తాం? పిల్లవాడికి పుట్టెంట్రుకలు తీస్తాం. పుట్టెంట్రుకలు తీస్తే ఎక్కడ తీస్తాం? పుట్టెంట్రుకలు ఏదో ఒక దేవాలయంలో ఆ స్వామికి అర్పించడం అన్నట్టుగా, ఇట్లా చాలా పవిత్రంగా చూస్తాం దాన్ని. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పారేసేయటం అట్లాగా చేయడం. అట్లాగా మొట్టమొదటిగా కత్తిరించిన జుట్టు ఏదైతే ఉందో ఆ ఊళ్ళు, అది ఫ్లీస్ అంటారు. అది అద్భుత శక్తులతో ఉన్నది. గోల్డెన్ ఫ్లీస్, బంగారు రంగులో ఉన్నట్టు. బంగారు జింక అని మనం ఎట్లాగైతే చెప్తుంటామో, ఇక్కడ ఆ బంగారు పొట్టేలికి సంబంధించి బంగారం లాగా ఉన్నటువంటి ఆ జుట్టుని, మొట్టమొదటగా వచ్చినటువంటి జుట్టుని, కత్తిరించిన జుట్టుని అది జాగ్రత్తగా ఒక పర్సులాగా తయారు చేసి దాంట్లో ఏదో దాచిపెట్టారు. అది ఏం చేశారు? ఇప్పుడు ఒక చోట చెట్టుకి కట్టేసి ఉంచారు దాన్ని. ఆ చెట్టుని ఆశ్రయించి దాన్ని కాపాడుతున్నది, ఎవ్వరు తీసుకెళ్లకుండా. ఎందుకంటే చాలా దాంట్లో ఏముంది అంటే వెతడం. మనం ఏకత్వానికి వెళ్ళటానికి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో స్వస్వరూప జ్ఞానం, దానికి సంబంధించింది దాంట్లో ఉన్నాను. ఆ పర్సు ఓపెన్ చేస్తే జ్ఞానం మనకి దర్శనం అవుతుంది. మనలో ఆ ఏకత్వ, స్వస్వరూప జ్ఞానం, మన స్వస్థితి మనలో మేల్కొంటుంది. ఇంత గొప్పదన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా అది కాపాడబడుతూ ఉంది ఒక సర్పం చేత. అక్కడికి ఎవరు వెళ్ళటానికి లేదు అన్నట్టుగా ఉందన్నమాట. చాలా భయంకరమైన అడవిలో చుట్టూ అనేక రకాలైనటువంటి ఆటంకాలు, అవరోధాలు చేరాలి అంటే మామూలు సామాన్య మానవుల వల్ల కాదనమాట. అక్కడికి వెళ్ళి ఒక ఆయన దాన్ని తీసుకుని వచ్చాడు. దాన్ని తీసుకురమ్మన్నారు. మరి గులేబా కవళ కథలో, సినిమాలో కథ ఏంటి? రాజు గారికి అంధత్వం వచ్చింది, రెండు కళ్ళు పోయినాయి, అంటే చూపు పోయింది, గుడ్డివాడైపోయాడు. అంటే ఆ రాజస్థాన వైద్యుల్ని కొనుక్కుంటే వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి గ్రంథాలన్నీ తిరగేసి, ఇది ఒక రకమైనటువంటి జబ్బు, దీనికి గులేబా కావళి అని చెప్పి ఒక పుష్పాలు ఉంటాయి. ఆ గులేబా కావళి పుష్పాలని తెచ్చి
కంటికి తాకిస్తే అప్పుడు చూపు వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు తీర్మానం. ఇంకప్పుడు చాటింపు వేసి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటాయి, ఇదిగో గులేబా కావాలి పుష్పాలు తీసుకొస్తే వాళ్ళకి సగం రాజ్యం ఇస్తామో ఏదో చెప్తారు అది అలాగా. ఇంకా అది ఎక్కడ ఉంటుంది? మన మామూలు ఎక్కడో మన పక్క ఊళ్ళోనో లేకపోతే ఇంకో దేశంలోనో కాదది. ఎక్కడుంటుంది ఎవరికీ తెలియదు. దుర్భేద్యంగా ఉంటుంది అది ఆ ప్రాంతం. అసలు తెలియదు ఫలానా చోట ఉంది అని. ఆ పుష్పాలు ఉన్నాయని విషయం తెలుసు కానీ అవి ఎక్కడున్నాయి, ఎక్కడ పెరుగుతుంటాయి, అవి వాటిని ఎట్లా తీసుకురావాలి అని విషయాలేమీ తెలియదు. ఇట్లాగే వాడు ప్రయాణం చేశాడు గులేబా కావాలి. సేమ్ అదే కథలాగా ఉంటుంది అనమాట ఇది కూడా. ఈ కథలో ఇంకా మిగతా కొంచెం అంటే టూకీగా చెప్పుకుందాం, సందర్భం వచ్చింది కాబట్టి. అది రేపు వచ్చే గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.